ఈవినింగ్ స్నాక్స్ లాగా గానీ, లేదా ఏదైనా పిక్నిక్స్‌కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇట్లాగా కరకరలాడేలాగా చేసి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు గానీ, తప్పాల చెక్కలు అంటే ఇక్కడ తెలంగాణలో సర్వపిండి అంటారు గదా! మంచి బెస్ట్ ఆప్షన్ అండి. 2, 3 రోజులు నిల్వుంటాయి కూడా. అందుకని మేము ఇక్కడ యోసమిటి అని చెప్పేసి యూఎస్‌లో మేము పిక్నిక్‌కి వెళ్తూ ఇవి తయారు చేస్తున్నాననమాట తీసుకెళ్ళటానికి. బియ్యపిండిలో రాత్రంతా నానబెట్టుకున్న బొబ్బర్లు, శనగపప్పు బాగా ఉడికించేసుకొని దీనిలో వేసేసుకొని అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, వెల్లుల్లి తరుగు వేసేసి కొంచెం పల్లీలను వేయించేసి కచ్చాపచ్చాగా దంచేసి వేసుకుని నువ్వులు, జీలకర్ర అన్నీ వేసేసుకుని వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కారంగా ఉన్నాయని చెప్పేసి ఒక 4, 5 వేసాను. దీనిలో సాల్ట్ కూడా వేసేసి కారం చూసుకుని తక్కువైందనిపిస్తే కొంచెం కారం కలుపుకోవాలి. కొంచెం వేడి నీళ్ళతో ఈ పిండంతా కలిపేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మాకు పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువైందనిపించి మళ్ళీ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. చపాతీ ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ ఐరన్ కడాయి పెడుతున్నాను. లో ఫ్లేమ్లో దీని మీద కాల్చుకుంటే మరి ఎర్రగా కాలుతాయండి. ఆయిల్ గ్రీస్ చేసేసుకుని ఒక్కొక్క ముద్ద తీసేసుకుని ఇలా చేత్తో ఫస్ట్ వాయి కాబట్టి నేను దీని మీద డైరెక్ట్గా వేసేస్తున్నాను. మధ్య మధ్యలో హోల్స్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇది కాలటానికి లో ఫ్లేమ్లో చాలా టైం పడుతుందన్నమాట. ఆయిల్ వేసేసుకుని మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల తర్వాత తీస్తే చక్కగా అడుగున ఎర్రగా కాలిపోయింది. వెనక్కి తిప్పాల్సిన అవసరం లేదు కానీ తిప్పితే చక్కగా పప్పులన్నీ కూడా కాలి బాగుంటుంది. ఇంకొక 2-3 నిమిషాలు ఉంచుతున్నాను. అంతేనండి, ఒక వాయి అయిపోయింది అనమాట. ఒక తప్పాల చెక్క అయిపోయింది. రెండో వాయికి ఏంటంటే ఇప్పుడు మనకి పెనం కాలిపోయి ఉంటుంది కాబట్టి మనం దీని మీద డైరెక్ట్గా ఇందాక వేసినట్టుగా చేయటం కష్టం కాబట్టి ఆయిల్ గ్రీజ్ చేసేసుకుని ఇలా ముద్ద పెట్టేసేసుకుని ఈ పిండి ముద్ద ఇలా కొంచెం సేపు అద్దిన తర్వాత వేడి కొడుతూ ఉంటుంది. అలవాటు అయిపోయిన వాళ్ళకి ఏం కాదు కానీ ఇలాగ ఏదైనా ఫ్లాట్ బేస్ ఉన్నది తీసేసుకుని ఇలా కొట్టేసుకుని దీనిలో మధ్య మధ్యలో హోల్స్ పెట్టడానికి వేలు కాలుతుంది కాబట్టి నేను గరిటెతో పెడుతున్నాను. కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకుని దీన్ని కూడా 2 వైపులా చక్కగా ఎర్రగా కాల్చేసుకోవాలండి. 3-4 రోజులైనా నిల్వ ఉంటాయి. మేమైతే 2 రోజులకు సరిపడానే చేసి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఈ 2 పద్ధతులు కాకుండా ఇంకో పద్ధతిగా కూడా మనం ఇవి తయారు చేసుకోవచ్చు అనమాట. బటర్ పేపర్ మీద ఆయిల్ గ్రీజ్ చేసుకుని చేతికి కూడా కొంచెం ఆయిల్ రాసేసుకుని ఇప్పుడు ఈ పిండి ముద్దను పెట్టేసుకుని ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకుని మధ్య మధ్యలో హోల్స్ పెట్టేసుకుని ఇదో విధంగా అనమాట ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీ మెథడ్, అందరికీ కూడా ఇలా చేసేసుకుని కాల్చేసుకోవటమే అనమాట. మన ఛానల్లో ఈ తపాలా చెక్కలు చాలా సార్లే చేశానండి, కానీ ఇక్కడ యూఎస్లో మా పిల్లల కోసం చేస్తూ ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఈరోజు మేము యోసమిటి అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో చాలా మంచి ప్లేస్ అంట, ప్రకృతిలో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నామండి. ఆ వీడియోస్ కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.